ఈ కల వరకు, నేల నుంచి నింగి వరకు, ప్రేమ నుంచి పరమాత్ముడి సన్నిధి వరకు సంగీత ప్రియులకు గొప్ప అనుభూతిని ఇచ్చిన మహనీయుడు ఘంటసాల. ఆయన పాట విని మైమర్చిపోని వారుండరు. ఆయన పాట వినడం ఎవరి జీవితానికైనా మధురానుభూతి. అలాంటి మహనీయుడు, పాటల దేవుడు ఘంటసాల జయంతి ఇవాళ. ఈ సందర్భంగా ఆయన మధుర స్మృతులను మనతో పంచుకోవడానికి ప్రముఖ గాయకుడు గంగాధర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గంగాధర్ గారు. నమస్కారం అండి. ఈరోజు ఘంటసాల గారి జన్మదినం. మరి ఈ సందర్భంగా ఒక మంచి పాటతో ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెడతాం. గుప్పెడు మల్లెపూలు మన ముందు పెట్టుకుని అందులోంచి ఒక మంచి పువ్వు తీయమంటే మనం ఎలా సంకోచిస్తామో, వెతుకుతామో, వెతికే అవకాశం లేదు. ఘంటసాల గారు పాడిన పాటలన్నీ వాణిముత్యాలే. అందులో సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. ఉదయం లేవగానే మనం సూర్యుడికి నమస్కారం చేయాలి. ఇప్పుడు ఆ సూర్యుడికి టచ్లో లేకపోవటం వల్ల ఇంట్లోంచి బయటికి రాగానే కారులో ఏసీ, మళ్ళీ రాగానే ఆఫీసులో ఈ ప్రకృతి ముందు ప్రధానమైనది ఆరోగ్యం భాస్కరాది చేత్, ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు సూర్యుడు. మనం చిన్నప్పుడు సూర్య నమస్కారాలు ఇవన్నీ చేసేవాళ్ళని చూస్తుండేవాళ్ళం. సూర్యుడికి ఇప్పుడు టచ్లో లేకపోవటం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీతో మనం నరకం అనుభవిస్తున్నాం. అంటే ఎవరికైతే, అంటే వీళ్ళందరినీ సృష్టిలో మన ప్రాణులందరికీ ఆ ప్రాణులందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేవాళ్ళు, ఉపయోగపడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలోనూ పరమాత్మను చూడగలిగే విశాలమైన సంస్కృతి, దృక్పథం మనది. ఓకే, అలానే ఇప్పుడు మనం ఘంటసాల విషయానికి వస్తే నిజంగానే ఆయన పాట వినడం ఎవరికైనా సరే మధుర అనుభూతే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన గురించి తెలియని తెలుగువాడు, ఆయన పాట వినని తెలుగువాడు లేదంటే అతిశయోక్తి కాకపోవచ్చు. నిజంగానే కదా. మరి అలాంటి ఆయన ఇండస్ట్రీలోకి రావడానికి కానీ, అంటే ఇంతకుముందు ఆయన ప్రైవేట్ ఆల్బమ్స్ చేసినా కూడా ఆయనకి సంగీతంలో టచ్ ఉన్నప్పటికీ కూడా ఆయన వాయిస్ని మొదట్లో హేళన చేసేవారు అని అంటారు. అంటే ఎవరు చేయలేదు. హేళన చేయడం అంటే నీ గొంతు రికార్డ్స్కి పనికిరాదు అని అన్నవాళ్ళు ఉన్నారు. ఆ టైంలో అంటే గ్రామ్ఫోన్ రికార్డ్ కంపెనీ హెచ్ఎంఈ సంస్థ అంది రికార్డింగ్కి నీ గొంతు పనికిరాదని. అలాంటి ఘంటసాల గాత్రాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసింది ఆల్ ఇండియా రేడియో, పనికొస్తుంది అని. ఆ తర్వాత దాని నుంచి మళ్ళీ హెచ్ఎంబి సంస్థకి మళ్ళీ తీసుకెళ్ళి పరిచయం చేసి వాడెవడో సంగీతం ఏమంటారు, ఈ రుచిని ఆస్వాదించలేని రసహీనుడు ఎవడో అంటే అని ఉండొచ్చు, కానీ ఎందుకు పనికిరాదు, హెచ్ఎంవి సంస్థ ద్వారానే నీ గాత్రానికి విశేషమైన పాపులారిటీ లభిస్తుంది అని పేకేడి శివరాం గారు హెచ్ఎంవి సంస్థలో చాలా గొప్ప గొప్ప ఆల్బమ్స్ చేశారు ఘంటసాల గారితో. సినిమా పాటల ద్వారా ఆయన ఘంటసాల గారు ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో, ఎంత పాపులారిటీ ఉందో అంత పాపులారిటీ ఆయన ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా ఉంది. అలాంటి ప్రారంభంలో ఎవరైనా కష్టపడాల్సిందే. పైకి వచ్చిన ప్రతి వాళ్ళు కష్టపడే వస్తారు. అంటే మొదటి మెట్టు నుంచి కష్టపడేవాడికి జీవితం విలువ తెలుస్తుంది. ఒక్కసారి 100వ మెట్టు నుంచి ఎదగడానికి ప్రయత్నం చేసేవాడికో లేదా కలిసి వచ్చి ఎదిగిన వాడికి జీవితం విలువ తెలియదు. అందుకని ఘంటసాల గారి పాటల మొత్తంలో మనకి జీవితం కనిపిస్తుంది. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే, విరి తోటలో పూలెల్ని పూచినా గుడికి చేరేది 100కి 1. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. గోపాలునికెంతమంది గోపికలున్నా గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే. గోపాలునికెంతమంది గోపికలున్నా గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే. ఆకాశ వీధిలో తారలెన్ని ఉన్నా
అందాల జాబిల్లి అసలు ఒక్కడే 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. ఇది సినిమాల్లో ఘంటసాల గారు లలిత సంగీత మార్గంలో గానం చేసిన పాట. అంటే ఆయన గాత్రంలో ఎన్ని రకాల సంగీతాలు ఉదిగినాయో చెప్పడానికి ఇవన్నీ ఇవి ఒక గొప్ప ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. ఇది లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం. అవును, ఘంటసాల గురించి మనం మరింత మాట్లాడుకుందాం. ఒకసారి ఆయన పాటని చూద్దాం. శైలవాత శ్రీ వెంకటేశ శయనించు మాయ శ్రీ చిద్విలాస శేష శైలవాత శ్రీ వెంకటేశ. శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలుకరానీయకు. శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలుకరానీయకు. ఓకే, ఇప్పుడు మనం చూసాం కదా ఈ వెంకటేశ్ అని పాట కానీ, అంటే దేవుడి పాట కానివ్వండి, భక్తి గీతం కానివ్వండి, లేదంటే ప్రేమ గీతం, విరహ గీతం, ఏ పాటకైనా సరే ఆ పాట వింటూ మనకి ఒక తీయని అనుభూతి అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అంతేకాకుండా అప్పుడు యాక్టర్స్ ఎన్టీఆర్ గారి కానీ లేదంటే ఏఎన్ఆర్ కానీ నిజంగానే ఈ పాట వేరే వాళ్ళు పాడారా వాళ్ళే పాడారా అనేటంతగా ఆయన వాయిస్ అంతలా కలిసిపోయేది. ఘంటసాల గారి రోజుల్లో ప్రత్యేకత ఏంటంటే అది నిజంగా స్వర్ణయుగం. ఎందుకు స్వర్ణయుగం అంటే గొప్ప గాయకుడు ఘంటసాల గారు, గొప్ప సంగీత దర్శకులు రాజేశ్వరరావు గారు, పెండ్యాల గారు లాంటి వాళ్ళు, తర్వాత గొప్ప డైరెక్టర్స్ ఆదుర్తి లాంటి వాళ్ళు, వేదాంతం రాఘవయ్య గారు లాంటి వాళ్ళు, అలాగే గొప్ప గొప్ప కెమెరామెన్లు, గొప్ప కొరియోగ్రాఫర్లు, గొప్ప చుట్టూతా మహా పండితులు ఉండేవాళ్ళు. ఇప్పుడు సముద్రాల గారు కానీ, మా తర్వాత పింగళి గారు కానీ, మిగతా తదితరులు మహాకవి శ్రీ సి నారాయణ రెడ్డి గారు, ఆరుద్ర, ఇలాంటి గొప్ప మహానుభావులు అందరూ చుట్టూతా ఉండేవాళ్ళు. అంటే రచనా వ్యాసంగంలో మహానుభావులు ఎవరైతే అంటే పూర్తిగా ఏమంటారు ప్రస్థానత్రయం, ఉపనిషత్తులు అవన్నీ చదువుకున్న వాళ్ళు, ఉపనిషత్తులు చదువుకున్న వాళ్ళు, బ్రహ్మసూత్రాలు చదువుకున్న వాళ్ళు, ఇలాంటి మహానుభావులందరూ ఉన్న కారణంగా మీరు ఆ రోజుల్లో రికార్డ్ చేయబడిన ఆ పాటలు అంత విలువగా ఇవాళకి జనబాహుళ్యంలో ఉండటానికి కారణభూతాలైనాయి. తర్వాత ఘంటసాల గారిలో గొప్పతనం ఏంటంటే ఆయన పాడుకున్న దాదాపుగా 3000-4000 పాటల పైగా ఆయన పాడిన పాటల ద్వారా ఆయన సంపాదించుకున్న స్థిరాస్తిని స్వరాస్తిగా ఆయన పాటలు పాడే గాయకులందరికీ సమానంగా పంచిపెట్టి దాంతోపాటు ఆయన సంపాదించుకున్న గౌరవాన్ని కూడా పంచిపెట్టి వెళ్ళిపోయిన మహానుభావుడు ఆయన. ఘంటసాల గారి పాటలు పాడే వాళ్ళు ఎలా అయినా పాడనండి, ఘంటసాల గారి పాటలు పాడే గాయకులకి ఓ ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఎందుకంటే అందులో సంగీతాలు, సంగీతం కానీ, సాహిత్యం కానీ, భాష కానీ, భావం కానీ, సంస్కృతి కానీ, సంప్రదాయం కానీ, వీటన్నింటిలోనూ ఒక సంస్కారం ట్రావెల్ చేస్తుండేది. ఇప్పుడు మీకు ఉదాహరణకి స్త్రీ అంటే స్త్రీకి ఒక విలువ ఉంది కదా. భగవంతుడు తనకి మారుగా ప్రతి ఇంట్లోనూ ఒక అమ్మను సృష్టించాడని చెప్తున్నాడు కదా. అమ్మ అంటే అమ్మ ఎలా బిహేవ్ చేయాలి? ఇప్పుడు అలా ఆ పర్సంటేజ్ ఇప్పుడు పూర్తిగా అంటే దాదాపుగా రోజు రోజుకి తగ్గిపోతుంది, ఆ వాల్యూస్ పోతున్నాయి. పురుషుడు తపస్సు చేస్తే కానీ స్త్రీ ప్రత్యక్షం కాకూడని అంటే దేవత లాంటి స్థితిలో ఇవాళ చూడండి జనరేషన్స్ ఎలా మారిపోయినాయి. కాబట్టి ఎలా ఉండాలి అని చెప్పే పాట అంటే ప్రతి పాటలో ఒక సందేశం ఉండేది పాత పాటలో. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన, కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ, మగువేగా మగవానికి మధుర భావన,
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అది సందేశం అంటే నిజంగా ఒక ఆహ్లాదం కూడా. అవును. పైగా అప్పటి పాటల్లో ఏంటంటే ఒక రకంగా వాళ్ళు ఒక పదం కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక వింటూ ఉంటే అది మన మనసులోకి వెళ్ళిపోయేది. మీకు మనసులోకి వెళ్ళి ఒక ఆరోగ్యకరమైన భావోద్వేగాలు రగిలించేది. ఇప్పుడు గీతలో, భగవద్గీతలో ఘంటసాల గారి శ్లోకం ఉంటుంది, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇతరుల మనస్సుల నొప్పింపనిది సత్యము ప్రియము హితములతో కూడిన భాషణము వేదాధ్యయనమునర్చుట వాచిక తపస్సుని చెప్పబడునని చెప్తోంది. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు వినేవాళ్లలో, ఇప్పుడు మాలాంటి గాయకులు పాడుతున్నా వినేవాళ్లలో అనారోగ్యకరమైన భావోద్వేగాలకు తావు లేకుండా. ఇప్పుడు మీరు ఎందుకు ఘంటసాల గారు భౌతికంగా ఆయన వెళ్ళిపోయి 4 దశాబ్దాలు అవుతుంది, 2 సంవత్సరాలు తక్కువ, 38 సంవత్సరాలు అయింది ఆయన జన్మించి. ఇంకా ఎందుకు మీరు ఇన్ని గంటలు ఎందుకు కేటాయిస్తున్నాడు ఆ మహానుభావుడికి? దాని నుంచి ఏదో నేర్చుకోవాల్సి ఉందన్నమాట. అంటే జాతి దాని వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ జనరేషన్ అయితే ఇంకా ఉందన్నమాట. ఇప్పుడు ఉన్న కొలతలు మార్చేశారు, లేని మడతలు తెప్పించారు, రింగ 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 అని పాడుకుంటున్నాం. ఏంటి దానివల్ల మీరు చెప్పాలనుకుంది? అంటే ఈ భావం ఏమిటో భాష ఏమిటో కూడా తెలుసుకోకుండా ఇవాళ కుటుంబ స్త్రీలు కూడా అనేక ఛానల్స్లో సినిమాల్లో ఉండే ఐటమ్ సాంగ్స్ పేరుతో ఉండే వ్యాంపు పాటలకి నిస్సిగ్గుగా వాటికి డ్యాన్సులు నేర్చేసుకుని అర్జెంటుగా టీవీలో కనిపించే ప్రయత్నంలో, వినాయక చవితి పందిళ్ళలో, వినాయక చవితుల్లో మీకు అపార్ట్మెంట్స్లో కూడా కింద వినాయకుడిని పెట్టి పూజలు చేసుకుంటారే, అలాంటప్పుడు కూడా ఇలాంటి పాటలు డ్యాన్స్ చేసేసే స్థితికి స్త్రీ అది దిగిందో తెలియదు మనకి. అలాంటి స్థితిలో పాట ఏమిటి, దానికి పరమ లక్ష్యం ఏమిటి? పాటకు ధర్మం ఉంది ప్రతిదానికి. అదే యదా యదా హి ధర్మస్య అంటున్నాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఏ కాలమును ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధి నొందునో ఆయా సమయములయందు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను అంటున్నాడు కృష్ణుడు. పాట అనే దాని ధర్మం ఏమిటంటే, అంటే ప్రతిదానికి ఒక లక్ష్యం ఉంటుంది. దీని ధర్మం ఏమిటంటే అదొక సౌండ్ సైన్స్, మనసులకి ఆహ్లాదకరమైన స్థితిని శక్తిని ఇచ్చేది. వీటిని మనం ఈ ప్రకృతిలో ఉన్న అన్ని రకాల ప్రాణుల మీద మనం ఈ పాటలను ప్రయోగించాం. ఈ సంగీతం తాలూకు వైబ్రేషన్స్ వాటి మీద ప్రసరిస్తే వాటి రిజల్ట్స్ ఎలా ఉంటాయని మొక్కల మీద ప్రయోగించారు. ఆరోగ్యకరమైన ఫలాలను ఇచ్చినాయి. అలాగే కాశీలో ఆవులు అన్నట్టుగా పాటని ప్రతిదాని మీద మనం సంగీతాన్ని ప్రయోగించినప్పుడు వాటి నుంచి మనకి ఏ విధమైన రెస్పాన్స్ వస్తుందో, ఎలాంటి స్పందన వస్తుందో తెలియదు, కానీ ఖచ్చితంగా ఘంటసాల గారి పాట వింటే మాత్రం అది ఆరోగ్యమే చేకూరుతుంది, మధురానుభూతి మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. మరి ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటే ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. అవళాచల మందిర గంగాధరా హర నమో నమో దైవత లోక సుధాంబుతి హిమకర లోక శుభంకర నమో నమో. పాలిత కింకర భవనా శంకర శంకర పురహర నమో నమో. పాలిత కింకర భవనా శంకర శంకర పురహర నమో నమో. హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో. హాలాహలధర
శూలాయుధకర శైలసుతావర నమో నమో దేవదేవ ధవళాచల మందిర గంగాధరాధర నమో నమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో దురిత విమోచన కలవరమాయే మదిలో నా మదిలో వెల్కమ్ బ్యాక్. అలానే ఇప్పుడు ఆయన ఘంటసాల గారి గురించి చెప్పుకుంటే ముఖ్యంగా భగవద్గీత గురించి మనం చెప్పుకోవాలి. భగవద్గీత కానివ్వండి, పుష్ప విలాపం కానివ్వండి, ఇవి బాగా ఫేమస్ అయ్యాయి. వాటి గురించి చెప్పండి. ఘంటసాల గారి సినిమా, లలిత సంగీత, గాయక జీవితం అంతా ఒక ఎత్తు, భగవద్గీత ఒక ఎత్తు. ఘంటసాల గారు భగవద్గీత పాడుతున్న సందర్భంలో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ సారాంశం ఏంటంటే, ఆఫీసులకు వెళ్ళే ప్రతి వాళ్ళు, అంటే ఉదయం లేచిన తర్వాత కర్తవ్యం ఆచరించే పని మీద బయటకు వెళ్ళే ప్రతి వాళ్ళు ఒక అరగంట ఇది విని వెళ్తే, భగవద్గీత అంతా వినే టైం ఉండదు ఎవరికి, ఒక పావుగంట విని వెళ్తే మీ కర్తవ్యాన్ని మీరు ఎలా ప్రతిఫలాపేక్ష లేకుండా ఎంత నిజాయితీగా ఎంత సిన్సియర్గా మీరు చెయ్యొచ్చో అది భగవద్గీత మీకు ఉపదేశిస్తుంది. ఆ స్ఫూర్తితో మీరు మీ కర్తవ్యాలన్నీ మీరు సవ్యంగా ఆచరించండి. ఇది ఆయన లక్ష్యం. అది తీసుకుపోయి ఇప్పుడు భగవద్గీత ఇప్పుడు ఎక్కడన్నా వినిపిస్తుంటే కన్ఫర్మ్డ్గా ఎవడన్నా పోయాడనో, పోయిన చోటే భగవద్గీత తీసి పెట్టడం, జీవితం అంతా. చాలామంది అడుగుతున్నారు, మీరు భగవద్గీత అంటే పోయిన చోట పెట్టకూడదా అని. పోయిన చోట పెట్టచ్చు, వినొచ్చు, కానీ పోయిన చోట మాత్రమే పెట్టడం దారుణం. జీవితం అంతా వినకుండా అక్కడ మాత్రం అదేదో మరణానికి సంకేతం లాగా. ఇంతకుముందు ఎలా ఉండేదంటే భగవద్గీత అంటే తెల్లవారుజామున లేవగానే భగవద్గీత వింటూ, ముఖ్యంగా ఘంటసాల గారు భగవద్గీత వింటూ ఇప్పుడు అసలు భయపడుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఎందుకు నాకు కొంచెం మూడ్ బాగుంది, ఇప్పుడు ఎందుకు భగవద్గీత ఎందుకు అనే స్థితికి తీసుకెళ్ళిపోయారు దాన్ని. ఇది ఒకటే ఒక శ్లోకాన్ని పట్టుకుని, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపదగదు. పుట్టడం వెళ్ళిపోవటం చాలా క్యాజువల్ థింగ్, దీని గురించి బాధపడదు. మధ్యలో ఉన్న జీవితం గురించి ఆలోచించనేది దాని అంతరార్థం. అవును. అలానే ఇప్పుడు భగవద్గీత అంటేనే ఘంటసాల గారి వాయిస్, ఎందుకంటే మనకి తెలిసిన దగ్గర నుంచి కూడా ఆయన వాయిస్తోనే మనం అది వినడం కానీ, భగవద్గీత శ్లోకాల్ని ఎవరైనా చిన్నపిల్లలు కూడా కొంతమంది క్యాచ్ చేయడం కానీ జరిగిందంటే అది ఖచ్చితంగా ఆయన వాయిస్ నుంచి వచ్చింది. అంత క్లారిటీ ఉంది కాబట్టి మరి అలాంటి భగవద్గీతని మీరు మళ్ళీ ఎందుకు పాడించాలి, మళ్ళీ ఎందుకు గానం చేయాలి? ఆ భగవద్గీతని మళ్ళీ పాటలేదు. భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలలో ఘంటసాల గారు 106 శ్లోకాలు మాత్రమే పాడారు. ఆ 106 శ్లోకాలు అలాగే యథాతథంగా తాత్పర్య సహితంగా పాడుతూ మిగతా శ్లోకాలని కూడా అదే ధర్మంలో ఇంకా వెరీ హయ్యర్ టెక్నాలజీలో, భారతదేశంలో అప్పటికి ఘంటసాల గారు ఉన్న రోజుల్లో 4-5 ఇన్స్ట్రుమెంట్లతో రికార్డ్ చేశారు దాన్ని. అప్పుడున్న టెక్నాలజీలో అది హై ఎండ్. ఇప్పుడున్న టెక్నాలజీలో డాల్బీ 5.1 డిజిటల్ సరౌండ్. అదంటే మీరు మధ్యలో కూర్చొని వింటున్నప్పుడు అసలు చుట్టూ మనమే కురుక్షేత్ర రంగంలో ఉండి కృష్ణార్జున సంవాదాన్ని మనం ప్రత్యక్షంగా వింటున్న అనుభూతి పొందేందుకు ఏ టెక్నాలజీ అయితే ఉపయోగించవచ్చో ఆ టెక్నాలజీలో దాదాపుగా 50-60 ఇన్స్ట్రుమెంట్స్ని, చాలా వెరీ అంటే ₹1 కోటి ప్రాజెక్ట్ ఇది. దాన్ని ప్రామాణిక స్థాయిలో, అంటే తప్పులు ఘంటసాల గారి భగవద్గీత మాకెలా ఆదర్శమైందో ప్రామాణికమైందో, ఇప్పుడు భవిష్యత్తులో ఇంకో నెక్స్ట్ టెక్నాలజీలో ఎవరైనా రికార్డ్ చేయాలనుకుంటే ఈ భగవద్గీతని ప్రామాణికంగా తీసుకునే స్థాయిలో ఇంకా మనం ఎలా ఆలోచించవచ్చు, ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు దాదాపుగా 125 మందికి పైగా సాంకేతిక నిపుణులు, స్కాలర్స్, టెక్నీషియన్స్, భగవద్బంధువులు ఇంతమంది కలిసి రికార్డ్ చేశారు. ఒక గాయకుడిగా ఘంటసాల గారి ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంది? చాలా ఉందండి. దానికి ప్రధానమైన ప్రభావం మా నాన్నగారు ఘంటసాల గారి పాటలు పాడడం కారణంగా నేను ప్రభావితుడయ్యాను. ఇది మొదటిది. రెండవది, ఘంటసాల గారి పాటలు పాడడం నా జీవితంలో అనేక టర్న్స్ తీసుకుంది. ఉదాహరణకి నేను జర్నలిస్ట్గా నాకు ఉద్యోగం రావడానికి ఘంటసాల గారి పాట పాడడమే ఒక కారణం. రెండవది, మా ఆవిడ్ని నేను బుట్టలో వేసుకోవడానికి ఘంటసాల గారి పాటే ఆయుధమైంది. గోరంక గూటికే చేరావు చిలక
భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికే చేరావు చిలక. ఏ సీమదానవో ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు. ఏ సీమదానవో ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు. మా మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పునే, మా మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పునే. ఆదమరచి రేయి హాయిగా నిదరపో, గోరొంక గూటికే చేరావు చిలక. భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికే చేరావు చిలక. ఇది అంతే. ఆ రెండో జనరల్గా పెళ్లి చూపుల్లో ఏంటంటే ఆడపిల్లల కింద చాప మీద కూర్చుంటారు, వీళ్ళేమో కుర్చీలో కాలు మీద కాలేసి కూర్చుని నీకేమైనా పాటలు ఏమైనా వచ్చామా అని అడుగుతారు. వచ్చండి అంటే ఏదైనా ఒకటి పాడు అంటారు కదా. ఆ లెక్కలో ఆవిడ కుర్చీలో కూర్చుని నేను చాప మీద కూర్చోాలనుకోండి, మీకు ఏమన్నా వచ్చా అంటే వీళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేసి ఓ పాట పాడుతారు. అలానే ఇప్పుడు ఘంటసాల గారు పాడిన ప్రతి పాట కూడా మీరు అన్నట్టుగా ఒక గుప్పెడు మల్లెపూలు తీసుకుని అందులో ఒక మల్లెపూ గురించి చెప్పమంటే అసాధ్యం, నిజంగానే అలానే చెప్పుకోవాలి. మరి ఆయన పాడిన పాటల్లో ఒక ఆనిముత్యం లాంటి ఒక్క పాట. తల్లి తర్వాత అంతటి ఉన్నతమైన స్థానాన్ని భారతదేశం ఆవుకిచ్చింది. ఆ అమ్మ, ఆ ఆవు, గోమాత, అలా చూసిన సంస్కృతి సౌహార్దత ఉన్న దేశం ఇది. ఆ దేశంలో గోవధ తాత్కాలికమైన ఆకలి కోసం వాటిని చంపుకుని తింటున్న దుర్దశలో, గోమాత అని నినదించిన దేశంలోనే చంపుకుని తినే స్థితిలో ఉన్నామంటే అత్యంత దురదృష్టకరం. గోవధ నిషేధానికి చట్టం రావాల్సిందే. అది ఘంటసాల గారి పాటల్లో గోవు పవిత్రత గురించి చెప్పిన పాటను మనం ఒక విలువైన పాటగా మనం ఎంచుకోవచ్చు. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, గోమాతను నేనేరా నాతో సరిపోలవురా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. కల్లా కపటం ఎరుగని గంగి గోవును నేను, ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను. పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను, పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. నా బిడ్డలు భూమి చీల్చి దుక్కి దున్నుతున్నవోయ్, నా ఎరువున పైరు పెరిగి పంట పండుతున్నదోయ్. నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారునోయ్, నా ఒళ్ళే ఢంకాలకు నాదము పుట్టించునోయ్. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నా, నా బిడ్డల కాదని మీ కడుపులు నిండిస్తున్నా. వయసుడిగిన నాడు నన్ను కటికవాని పాల్చేస్తే, ఉసురుగోలు పోయి మీకే ఉపయోగిస్తున్నాను. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. ఇంతటి ఉత్కృష్టమైన గోమాతకి ఈ దేశంలో న్యాయం జరగాల్సిందే. ఇతర దేశాల్లో గోవును చూస్తే దాన్ని బీఫ్ అంటారు, అది వాళ్ళ సంస్కారం. ఇక్కడ చూస్తే తల్లి అంటారు మన సంస్కారం. పరోపకారం కోసం, వాటి బిడ్డల కోసం కాదు గోవులు పాలిస్తుంది, మనని దూడల్లాగా మేపటం కోసం. అంతా చేసి మనం ఏమి ఇస్తున్నామంటే ఇది. అట్లాగే ఘంటసాల గారి గాత్రంలో మనం బ్రీఫ్గా ఒక పల్లవుల్లాగా, ఒక సమాహారం, ఒక దండలాగా గుర్చి మళ్ళీ తిరిగి ఆయన మెడలోనే కృతజ్ఞతాపూర్వకంగా వేయాలంటే కొన్ని పాటల రూపంలో. ఓకే, మనకి సమయం చాలా తక్కువగా ఉంది, సో వీలైనంత తొందరగా. అలాగే. మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. రాగమయీ రావే, అనురాగమయీ రావే, రాగమయీ రావే. నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకొందువటే. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ. నీలి మేఘాలలో భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు. అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభో మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. ఆడవే 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 జలకమ్ములాడవే, ఆడవే జలకమ్ములాడవే. కలహంసలాగా జలకన్యలాగా, కలహంసలాగా జలకన్యలాగా ఆడవే ఆడవే. ఈ దేశం ఎప్పటికీ మారదు అని ఖచ్చితంగా కవులు మాత్రమే దర్శించగలరు. అలా నారాయణ రెడ్డి గారు అంటున్నారు ఒక పాటలో, ఇంతేలే నిరుపేదల బ్రతుకులు, అవి ఏనాడు బాగుపడని అతుకులు. ఇంతేలే ఇంతేలే. స్త్రీతో, హీరోయిన్తో అంటున్నాడు హీరో. నీలేత గులాబీ పెదవులతో కమ్మని మధువులు తాగాలి, విందులు చేసే నీ అందాలు నా మదిలోనే చిందాలి. లేత గులాబీ పెదవులతో కమ్మని మధువులు తాగాలి. ఓకే అండి, చాలా చక్కటి పాటల్ని మాకు వినిపించారు. అలానే ఘంటసాల గురించి ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. చాలా థ్యాంక్స్. సో చూసారు కదండి, ఘంటసాల గారు ఆయన నిజంగా కొన్ని వేల పాటలు పాడారు. మరి అన్ని పాటల్లో ప్రతి పాట కూడా ఒక ఆణిముత్యం లాంటి పాట. ప్రతి పాట నుండి కూడా మనం ఎంతో సారాంశాన్ని మనం తెలుసుకోవచ్చు. ప్రతి పాట నుంచి కూడా ఎంతో ఒక మంచి మీనింగ్ ఉంటుంది. మరి అలాంటి పాట నుంచి ఆ పాట విన్నప్పుడు మనకి అంతే స్థాయిలో అనుభూతి కూడా కలుగుతుంది. మరి ఆ మహనీయుని పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఇది. నమస్కారం. శివశంకరి శివానందలహరి, శివశంకరి శివానందలహరి, శివశంకరి శివానందలహరి, శివశంకరి. చంద్రకళాధరి ఈశ్వరి, చంద్రకళాధరి ఈశ్వరి, కరుణామృతమును కురియజేయుమా, మనసు కరుగదా మహిమ చూపవాది, పాలనము చేయవే శివశంకరి శివానందలహరి, శివశంకరి. కలవరమాయే మదిలో నా మదిలో కన్నుల